హాయ్ అండి అందరికీ. ఇంకొక మినీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాం. సో చూస్తున్నారు కదా ఎంత పచ్చగా కనిపిస్తున్నాయో. ఇదైతే మా బాను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరండి. సో మేమైతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళటం జరిగింది. నిజంగా నాకైతే చాలా నచ్చిందండి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఎందుకంటే చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా తోటలు, గ్రీనరీ మొత్తం అంతా. దానికి తోడు మేము వెళ్ళినప్పుడు వర్షం వచ్చిందండి. ఇక ఆ క్లైమేట్ కూల్గా ఎంత బాగుందంటే, నాకైతే అలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. సో ఇక మేము అలా ముందుకెళ్తుంటే మాకు ఒక తోట అయితే కనిపించిందండి. ఆ తోటని ఎవరో వదిలేశారంట పట్టించుకోకుండా. సో అక్కడ పుచ్చకాయలు అయితే ఉన్నాయి. సో మేము ఆ పుచ్చకాయలని కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా అలాగే ఇంకొంచెం మేము ఎదురుకెళ్తే పంగిడిగూడెం అనేటువంటి ఒక చిన్న ఊరైతే కనిపించింది. అక్కడ సంత మార్కెట్ అనేది జరుగుతుందంట. ఇక వెదర్ అయితే కూల్గా ఉంది కాబట్టి మేమైతే వేడివేడిగా పకోడీ అలాగే మిరపకాయ బజ్జీలని ప్యాక్ చేయించేసుకున్నామండి. ఇక వచ్చే దారిలో మాకైతే ఒక పాడుపడిపోయిన కోట అయితే కనిపించింది. ఏంటా అని కనుక్కుంటే అది ఒక రాజుగారి కోట అని అయితే చెప్పారు. ఇదివరకు అక్కడైతే రాజులు ఉండేవారట. సో అదైతే ఇప్పుడు పూర్తిగా మొత్తం పాడైపోయిందండి. సరే లోపలికి వెళ్ళి చూసొద్దాం ఎలా ఉందా అని చెప్పి మేమైతే లోపలికి వెళ్ళటం జరిగింది. లోపలైతే చూస్తున్నారు కదా, మొత్తం చెక్కతో ఉన్నాయండి అన్నీ. ఆ చెక్కలు కూడా అన్నీ పాడైపోయాయి. అలాగే మనకి దూరంగా చూస్తే ఒక కారు కూడా కనిపించింది. అది రాజుగారి కారో ఏమో తెలియదంట. చాలా కాలం నుంచి అక్కడ ఉంటుందని అయితే చెప్పారు. సో ఇవాల్టి వీడియో వచ్చేసి అయితే ఇదేనండి. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. బాయ్ బాయ్.